మీ మిస్సెస్ పక్కన నిలబడు. డ్రామా రెడీ. డ్రామా రండి. నమస్తే సార్, చెప్పమ్మా. నా పేరు జ్ఞానమ్మ, మా భర్త పేరు సుబ్రహ్మణ్యం సార్. నాకు 4 పిల్లలు సార్. మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది. మా ఆయన కూలి పనికి పోయిన రోజు మాత్రం అడుక్కొని తినాలి సార్. నేను నా పిల్లల్ని వేసుకొని నేను ఊరి మీద పడుతున్నాను సార్. అందుకని నాకు ఇల్లు వాకిలు లేదు సార్. మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్. నేను నాకన్నది ఒక ఇల్లు ఇప్పిస్తే దాంట్లో నా పిల్లల్ని పెట్టుకొని ఉంటాను సార్. నాకు ఏదావో లేదు సార్. ఒకవేళ మా భర్తకు బాగలేకపోయినా ఊరి మీద అడుక్కొని తిని నా పిల్లకాయలను సాక్కుంటున్నాను సార్. నేను నాకు ఏ ఆధారం లేదు. నా భర్త ఒక్కడే చంపేసుకురావాలి, మా ఇల్లు గడవాలి సార్. ఆయన బాగాలేని పరిస్థితిలో నేను ఏ సహాయం చేయలేకున్నాను సార్. నా పిల్లకాయలు పెట్టుకుని ఉండాలి సార్. నేను ఏ పని చేయలేకున్నాను. ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా ముందుకు రావట్లేదు సార్. మీకు అప్పు ఇస్తే మీకు ఇల్లు వాకిలి లేదు, మీరు ఏ రకంగా మాకు ఆ బాకీని తీరుస్తారని మాట్లాడుతున్నారు సార్. మేము ఇంతకాలం ఈ ఊరు కనిపెట్టుకుని ఉన్నా మాకు ఇల్లు వాకిలి ఏమీ లేదు సార్. నా పిల్లకాయలు బాగా చదివించుకోవాలని నా కోరిక సార్. నేనట్టా చదువుకోలేదు సార్. నా పిల్లకాయలన్నా నా ద్వారా చదివించుకొని ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను సార్. ఓకే అమ్మా. ఇప్పుడు మీకు ఆస్తి ఏమైనా ఉందేమో, పొలం ఏమైనా ఉందా? నాకు పొలం లేదు సార్. ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, పక్కన కూడా ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడిస్తాను. 4 పిల్లలు, 4 పిల్లలు సార్. భార్యాభర్త, ఇల్లు లేదు, భూమి కూడా లేదు, యానాది కులం, ఎస్టీ కులం. ఒక్క నిమిషం ఉండమ్మా, నేను చెప్పింది చెప్పక్కర్లేదు, ఉండు. కాబట్టి ఆ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. వీళ్ళు సఫర్ అయ్యారు. ఆ పిల్లలు 4, 4కి 2 రోజులు పోయినాక ఆలోచనలు మారిపోతాయి. మేము ఇంతే, ఊర్లు తిరగాలి, ఏదో అడుక్కోవాలి, మా జీవితం కూడా ఇట్నే ఉండాలనే పరిస్థితికి వస్తారు. ఆ 4 ఆస్తిగా మనం ఆలోచించాలి. ఆ కుటుంబాన్ని, మనుషుల్ని ఆస్తిగా ఆలోచించి వాళ్ళని జీవితాల్లో మార్చాలంటే కొంతవరకు వాళ్ళని మార్చే అవకాశం ఉంటుంది, ఆదాయం పెంచచ్చు. కానీ ఆ 4 పిల్లల్ని బాగా చదివిస్తే అందరి పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. అందుకే నేను ఈరోజు దీన్ని ఒక బంగారు కుటుంబంగా, ఒక మార్గదర్శి. ఇప్పుడే లేమంటున్నా, తమ్ముడు నువ్వేం చేస్తావు చెప్పు, ఎట్లా చేస్తావు చెప్పు. నీకు ఒక ఐడియా ఉంది, నువ్వు ఒక పరిశ్రమ పెట్టినప్పుడు ఆలోచించి పెట్టావు. ఇప్పుడు ఏం చేయగలుగుతావు, ఈ కుటుంబాన్ని ఎట్లా బాగు చేస్తావు. ఇల్లు అంటావా, నేను కట్టిస్తా, అది నా బాధ్యత. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇంటి జాగా ఇప్పించి ఎక్కడైతే మనం అందరూ ఉన్నారో ఇమ్మీడియట్గా ఇల్లు కట్టించే బాధ్యత మీది, ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది. నీళ్ళు ఇస్తా, ఇల్లు ఇస్తా, కరెంట్ ఇస్తా, టాయిలెట్ ఇస్తా, గ్యాస్ ఇస్తా, అన్ని వస్తువులు కల్పిస్తా. అది నా బాధ్యత. మీరు వాళ్ళని ఎట్లా పైకి తీసుకొస్తారో చెప్పండి. థ్యాంక్ యూ సార్. సో ముఖ్యంగా ఇప్పుడు నేను కూడా అలాంటి వాడిని. చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే మా అమ్మ చాలా కష్టపడి నన్ను కూరగాయలు అమ్మించి చాలా కష్టపడినంత మేము డెవలప్ అయ్యాము. సో నాకు ఆ ప్రాబ్లం తెలుసు కొంచెంగా. ప్రధానంగా ఇప్పుడు ఉన్న వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, అన్నింటికన్నా ముందు ఒక భరోసా కావాలి. మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారని ఒక భరోసా కావాలి. ఈ రాష్ట్రానికి పెద్ద భరోసా మన సీఎం సార్. ఈయన ద్వారా మాలాంటి చిన్న చిన్న వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము చాలామంది ఉన్నాం. ఎస్పెషల్గా సార్ ఇందాక చెప్పారు, ఇంతకుముందు సార్ ఎప్పుడు విజన్ 2020 అనేవాళ్ళు. అప్పుడు మాకు తెలియదు, 98లో 99లో మాకు తెలియదు విజన్ 2020 అంటే. కానీ ఆ విజన్ 2020 డెవలప్మెంట్ ప్రవాహంలో చాలామంది ముందుకెళ్ళారు. అందులో నేను కూడా ఒక చిన్న బిందువుని. ఆ ఉపయోగాలు అక్కడ నేను ఉపయోగించుకొని అంతో ఎంతో వృద్ధి చెందిన తర్వాత డెఫినెట్గా నేను కూడా చేయాలనుకుని చాలా రోజులు అనుకుంటున్నాను. అందులో భాగంగానే నేను మర్రిపాడు మండలంలో సాహో ఫౌండేషన్ అని పేరెంట్స్ లేని మదర్ కానీ ఫాదర్ కానీ లేని పేరెంట్స్ని 190 మెంబర్స్ అన్ని స్కూల్స్ నుంచి, మర్రిపాడు మండలంలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని సెలెక్ట్ చేసి మేము ఆల్రెడీ చేస్తున్నాము. అయితే ఇక్కడ స్పెసిఫిక్ కేసు ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ టు ఒక భరోసా కావాలి. ఆ భరోసా తప్పకుండా నేను అవుతాను సార్. ఆ భరోసాది
నెక్స్ట్ ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పథకాలు సార్ చెప్పినట్టు చాలా వస్తున్నా కూడా రావట్లేదు. రావడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలకి ఏమేమైనా వెతికి ఫస్ట్ మీకు కావాల్సినవన్నీ చేస్తాము. నెంబర్ 2 ఎడ్యుకేషన్. వాళ్ళకున్న ఒకే హోపు పైకి పోవడానికి కావాల్సింది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఈరోజు చాలా మంచి మోడల్ స్కూల్స్ కానీ, కేజీబీ, కస్తూర్బా స్కూల్ కానీ చాలా ఉన్నాయి. ఏం కావాలో అవన్నీ తీసుకొని ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ కావాలి నలుగురికి నేను టేకప్ చేశాను సార్ ఇమ్మీడియట్గా. 2 పనులు చేయండి. నలుగురిని చూశాను, ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు నేను ఇన్సూరెన్స్ కింద డిపాజిట్ చేస్తా. పిల్లల నలుగురికి 4 లక్షల రూపాయలు ఇచ్చేసి డిపాజిట్ చేస్తా. మీరు చేయాల్సింది ఆ పిల్లలకి ఇళ్ళు కట్టించే బాధ్యత అవన్నీ మేము చేసేస్తాం. మీరు అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరికి ఏం చేస్తే ఆదాయం పెరుగుతుంది, నలుగురి పిల్లల్ని ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు తీసుకొని 2 యాడ్ చేసి ఏ విధంగా మీరు వాళ్ళ పైకి తీసుకొస్తారు నర్చర్ చేసి, హ్యాండ్ హోల్డింగ్ చేసి, అవసరమై చదివించి, మీ పిల్లలు ఎట్లయితే పైకి వస్తారో ఈ పిల్లలను కూడా అదే మాదిరిగా పైకి తీసుకొచ్చి మీరు నిరూపించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అది చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఈరోజు నుంచి ఆ కుటుంబాన్ని మిత్రుడు, మీ పేరు నాగేశ్వరరావు, వారు ఇప్పటి నుంచి కూడా తీసుకుంటారు. రేపటి నుంచి ఆ కుటుంబంతో కూర్చొని ఆలోచిస్తారు. ఆలోచించి ఆ కుటుంబాన్నే కాకుండా ఇంకా కొన్ని కుటుంబాలు తీసుకుంటారు. వారు కలెక్టర్తో మాట్లాడి ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఆయనకి ఎంత శక్తి ఉంటే అంత. కొంతమంది ఒక మండలమే తీసుకుంటామంటున్నారు. అంటే వాళ్ళు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంతా, వాళ్ళు కూడా ఒక 150 కోట్లు 100 కోట్లు సిఎస్ఆర్ కడతారు. ఆ డబ్బులు ఖర్చు పెడతారు. 2 కూడా లింక్ చేసుకుంటారు. అలాంటి పారిశ్రామికవేత్తలకు సిఎస్ఆర్ ఉంది. అవసరానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. నేను మీ పిల్లలకు అందరికీ 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తానమ్మా. మీ ఇద్దరికి ఇల్లు కట్టిస్తాం. ఏం చేయాలో చేసి కలెక్టర్ కూడా గైడ్ చేస్తారు. వారు కూడా పని కల్పిస్తారు. మీరు దాని మీద పని చేసుకొని నువ్వు బాగా పైకి రావాలి. పైకి వస్తానని అందరికీ చెప్పు. నేను ఇప్పుడు చేసిన దానివల్ల నీకు లాభం ఏంటి చెప్పు. మైక్ పెట్టుకో. నీకు చదువు లేదు కానీ ప్రపంచ జ్ఞానం ఉంది. అవును సార్. దాంతో మాట్లాడు సార్. నాకు ఇట్లా చేస్తే జన్మకి నేను ఈ పేరు మర్చిపోలేను సార్. నా బిడ్డలు చదువుకుంటే అదే సార్ నాకు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏమొద్దమ్మా, నాగేశ్వరరావును వదిలిపెట్టద్దు. రేపటి నుంచి నీకు ఫోన్ ఉంది కదా, ఆయన ఫోన్లో వస్తాడు. నువ్వేం వచ్చినా ఆయన్ని గైడ్ చేస్తాడు. రేపటి నుంచి నువ్వేం పని చేయాలో కూడా చెప్తాడు. పక్కోళ్ళు చెప్పింది నమ్మద్దు, ఆయన్ని నమ్ము. నన్ను గుర్తుపెట్టుకో, నీ పని నువ్వు చెయ్యి. నువ్వు పైకి రాకపోతే అప్పుడు నన్ను అడుగు. సరేనా? నమ్మకమేనా? మళ్ళా మా కుల పెద్ద చెప్పాడు, మాకు ఈ అలవాట్లు లేవు, నేను స్కూలుకి పంపాను. నమ్మకం కదా, చేస్తావు కదా. ఈ పిల్లల్ని బాగా చదివిస్తావు, అంతే కదా? ఓకే అమ్మా, వెరీ గుడ్. 1 లక్ష రూపాయలు ఇస్తాను. డిపాజిట్ కూడా చేసి పెట్టాను నలుగురికి. లేమ్మా.